అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలములో నా ప్రభు మీ అందరిని హెచ్చరించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. కొత్తగా ఎక్లీషియా ఫ్యామిలీలోకి జాయిన్ అయిన మీ అందరికీ కూడా వెల్కమ్ టు ఎక్లీషియా. మీరు ఈ వీడియోస్ ద్వారా ఆత్మీయంగా బలపరచబడితే తప్పకుండా మీ స్నేహితులకు, మీ ఆత్మీయ సహవాసానికి ఈ వీడియోస్ని షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు సేవకుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మిమ్మల్ని హెచ్చరించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్త, మన చుట్టూ ప్రమాదమే ఉంది. మన చుట్టూ మోసం చేసేవారు ఉన్నారు. ఒకరిని తొక్కి ఎదగాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. నిన్ను వెన్నుపోటు పొడిచేవారు ఉన్నారు. నీకు అబద్ధాలు చెప్తున్న వారు ఉన్నారు. నిన్ను మోసం చేసి ఏదో ఒక లాభాన్ని సంపాదించాలని కోరుకుంటున్నారు. నీ చుట్టుపక్కలే నవ్వుతూ ఉంటూ నీ గొంతుకు కోసేవారు కూడా ఉన్నారు. జాగ్రత్త. ఇప్పుడు వార్తలు పెడతామంటే ఎక్కడ శుభవార్తలు మనకు కనిపించట్లేదు. ఈ చుట్టూ ప్రపంచం ఎట్లయిపోయిందో తెలుసా? మొన్న ఒక ఆవిడ అంటుంది, అన్న నా భర్త అంటున్నాడు, నా ఇష్టం వచ్చిన ఆమెతో నేను తిరుగుతాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎవరికన్నా చెప్పవా నిన్ను చంపేస్తానని బెదిరిస్తాడంట. అసలు ప్రపంచం ఏమైపోతుందయ్యా? కొంతమంది పిల్లలు అంటున్నారు, మమ్మీ నువ్వు నాకు ఇది కొనివ్వకపోతే నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు మమ్మీ, డాడీ నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటున్నారు. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు ఎట్లయిపోయి అంటే ఎక్కడ మనశ్శాంతి లేని పరిస్థితులు. ఒకప్పుడు మనకి సహాయం చేసిన వారే ఈరోజు మన పీకల మీద కూర్చొని నేను చేసిన సహాయాన్ని తిరిగి నాకు వెనక్కిచ్చేయని బెదిరిస్తున్న పరిస్థితి. బ్లాక్మెయిల్ చేస్తున్నారు. హంతకులుగా మార్చబడ్డారు, వ్యభిచారులుగా మార్చబడ్డారు, హృదయాన్ని గాయపరిచే వారిగా మార్చబడ్డారు. అసలు ప్రపంచం ఎందుకు ఎట్లా అయిపోతుంది? రోజు రోజుకి చూస్తుంటే పాపం విస్తరించబడుతుంది. రోజు రోజుకి చూస్తుంటే అన్యాయం చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. నీతిగా బ్రతికే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఏంటి ప్రభా ఈ పరిస్థితులు అని మనం దేవుని వాక్యాన్ని అడిగితే ప్రభు యొక్క లేఖనాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ మాట చదవగలిగితే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈరోజు అనేకుల ప్రేమ చల్లారిపోయింది కాబట్టే వారందరూ క్రూరమైన మనస్తత్వం కలిగిన వారిగా మార్చబడ్డారు. ఈరోజు కుటుంబాల్లో పిల్లలు ఎందుకు అట్లా మార్చబడ్డారంటే అక్రమము, పాపము వారి జీవితాన్ని నిలబడి చేస్తుంది. భర్త ఎందుకు అట్లా మార్చబడ్డాడు, భార్య ఎందుకు అలాగ కుటుంబానికి శాపగ్రస్తంగా మార్చబడిందంటే వారి హృదయంలో అక్రమము నింపబడింది, ప్రేమ చల్లారిపోయింది, ప్రేమించే మనస్సు లేదు. ఆ ప్రేమ స్వరూపిన దేవుడు వారి హృదయంలో లేరు కాబట్టే ఈరోజు మానవ జాతి అట్లా మార్చబడింది. కానీ ప్రియ సంగమా, ఈరోజు ప్రభు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. దేవుని కోసం నిలబడదాం. అనేక మంది హృదయాల్లో ఆ ప్రేమ స్వరూపైన దేవుని మనం నింపగలిగితే మనం ప్రపంచాన్ని మరలా తిరిగి మార్చగలం. మన కుటుంబ స్థితులు మరలా మనం తిరిగి మార్చగలం. ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రభు సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి. ప్రపంచం ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మార్చబడింది. మన యువతరం కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రమాదము నుంచి తప్పించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతున్న నీ జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం రాకుండా నా ప్రభు నిన్ను కాచి కాపాడగలిగిన దేవుడు. యేసేబులాగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా రోషము కలిగి నిలబడదాం. పాపాన్ని జయిందాం. పాపం వల్ల వచ్చే జీతమైన మరణమును తప్పించుకొని నిత్య జీవానికి వారసులుగా మనం వెళ్దాం. మనం వెళ్ళడమే కాదు, అనేక మందిని రక్షించాలన్న ఆలోచనలు కలిగి మనం బ్రతుకుతే చాలు. నీ అవసరతలో, నీ అక్కరలు నా ప్రభు తీర్చడానికి ఆశపడుతున్నాడు. నాకు తెలుసు మీకు ఎన్నో రుణబాధలు ఉన్నాయి, ఎన్నో శోధనలు, సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇరుకిబ్బద్దల మధ్యన మీరు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఒకటి, మీరు నీతిగా బ్రతకండి చాలు. మీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలమును నా ప్రభు వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఈ శోధన కాలములు, ఈ అపాయ కాలములు ఏదైతే మీకు అవసరమో అవసరతలన్నీ నా ప్రభు తీర్చి సమృద్ధిని నా ప్రభు దయచేయబోతున్నాడు. కాకపోతే ఒకటి, నీతిగా యథార్థంగా బ్రతుకుదాం. ఎవరిని పడితే వారిని మన ఇంటికి రానివ్వకండి. ఎవరితో పడితే వారితో మాట్లాడకండి. మనల్ని ద్వేషించేవారు మనతో ప్రేమగానే మాట్లాడుతున్నారు. మన గొంతుకు కోసేవారు మన పక్కనే స్నేహం చేస్తూ ఉన్నారు. మనకు అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. ఎందుకో తెలుసా? నీలో ఉండే ఆ ప్రేమ స్వరూపైన దేవుణ్ణి నీలోంచి తీసేయాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. యేసు రక్తముల శోధన నుండి మనకి విజయము కలుగునుగాక. దేవుని కోసం మనం నిలబడదాం. పాపాన్ని జయిందాం. పాపాన్ని అణిచివేద్దాం. క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఈ యూట్యూబ్లో ఉన్న మీ అందరితో నా ప్రభు మాట్లాడుతున్నాడు. మీ అందరినీ నా ప్రభు రాబో దినాలు సాక్షులుగా నిలబెట్టబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.